ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, రిటైర్డ్ ఇంజనీర్ వెంకటేష్ మూర్తి స్పీకింగ్. హలో, నేను రామ్. రామ్, ఎవరు కావాలి మీకు? ఏమండి, అదేనండి ఆ అబ్బాయి. ఎవరు? అదే ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చాను కదా సార్. తనకి నేనే నెంబర్ ఇచ్చాను. అలాగా, సరే అయితే నువ్వే మాట్లాడు. మా ఫ్రెండా? హలో రామ్, మీ తాతయ్యకి కొంచెం మతిమరుపు ఎక్కువ. పర్వాలేదమ్మా. సీత గారు ఇంటికి వచ్చారా? ఇంత తొందరగా ఎక్కడొస్తుంది బాబు, ఈ మధ్య ఆఫీసులో లేట్ అవుతుంది కదా. నువ్వు ఆఫీసులో లేవా? లేదు అమ్మా, నేను కొంచెం బయటకు వచ్చాను. ఈ రోజు నాకు కొంచెం ఎక్కువ పనుంది, లేటుగా వస్తానని చెప్పి మరీ వెళ్ళింది. అవునా, సరే అమ్మా, నేను తనకి ఫోన్ చేస్తాను. అంటే తనకు ఫోన్ చేశాను, తను లిఫ్ట్ చేయలేదు, అందుకనే మీకు చేశాను. బాయ్. సరే బాబు. హలో ఫ్రెండ్. హే, హాయ్ ఫ్రెండ్. మా సీతమ్మని ఎవరు జైలుకి తీసుకెళ్లలేదు కదా? జైల్కా? నిజం చెప్పు ఫ్రెండ్, పోలీస్ వాళ్ళు వచ్చారా? సీతమ్మని తీసుకెళ్లారా? సీతమ్మ లేదు అనే కదా నువ్వు ఫోన్ చేసింది. బంగారం, నువ్వు అలా మాట్లాడకూడదు. ఇలా ఇవ్వు ఫోను. ప్లీజ్ ఫ్రెండ్, నిజం చెప్పు, సీతమ్మ ఎక్కడా? మై డియర్ లిటిల్ ఫ్రెండ్, ఎవరు చెప్పారు నీకు? యువర్ మామ్ ఈజ్ ఎ సూపర్ మామ్ కదా. ఎవ్వరూ తనని జైలుకి పంపించలేరు, ఓకేనా? అవునా? అమ్మని ఎవ్వరూ జైల్లో పెట్టలేరు. అంటే ఇప్పుడు సీతమ్మ ఆఫీసులోనే ఉందా? నా మాట మీద నీకు నమ్మకం లేదా? నువ్వు చెప్తే సరే ఫ్రెండ్. ఫ్రెండ్ ప్లీజ్, సీతమ్మకు ఒకసారి ఫోన్ ఇస్తావా? తనతో ఒకసారి మాట్లాడాలి. సీతమ్మకి ఆఫీస్లో చాలా పని ఇచ్చారమ్మా. నేను వెళ్ళి ఫోన్ ఇస్తే నన్ను కూడా తిడుతుంది తను. అవును, సీతమ్మ పని చేసేటప్పుడు డిస్టర్బ్ గాని చేస్తే అమ్మకి కోపం వస్తుంది. కరెక్టే కదా, అందుకే పని పూర్తయ్యాక అమ్మనే ఫోన్ చేస్తుంది. ఫ్రెండ్, నువ్వు నెమ్మదిగా సీతమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు మెల్లగా చెవిలో సిరికి ఫోన్ చేయమని చెప్పు, సరేనా? అప్పుడు సీతమ్మ నేను తిట్టనే తిట్టదు. చెప్తావు కదా ఫ్రెండ్? చెప్తాను. అమ్మ నీకు ఫోన్ చేస్తుంది, సరేనా? సరే ఫ్రెండ్. ఫ్రెండ్ ఫ్రెండ్, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్. అక్కడ పాపకి అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలీదట. జైలుకి తీసుకెళ్లారేమో అని టెన్షన్ పడుతుంది. ఎక్కడికి వెళ్ళుంటుందిరా సీత? కాదు, కాల్ చేసినప్పుడు కాల్ బ్యాక్ చేయడం తెలీదా? నువ్వెందుకు ఎంత టెన్షన్ పడుతున్నావు? అమ్మ తోడుగా లేకపోతే పిల్లలు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలుసు. సిరి చాలా టెన్షన్ పడుతుందిరా. ఏంటో జైలు అంటూ ఏదో చెప్తుంది, ఏం అర్థం కావట్లేదు నాకు. సార్, పని అయిపోయిందంటే నేను ఇక వెళ్ళొచ్చా? చాలా ఉంది, కానీ నేను మంచివాడిని సీతగారు. మీరే నాకు ఓకే చెప్తారు. చెప్పేలా నేను చేస్తాను. అప్పటిదాకా ఎదురు చూస్తాను. సార్, నేను వెళ్ళొచ్చా? వెళ్ళండి, మీకు లేట్ అయినట్టుంది. నేను డ్రాప్ చేయనా? పర్వాలేదు సార్, నేనే వెళ్తాను. వెళ్ళొస్తాను అని చెప్పండి. మళ్ళీ మళ్ళీ మనం మీట్ అవ్వాల్సి ఉంటుంది. ముందేం చేయాలో నేను చెప్తూ ఉంటాను. లెట్స్ బీ ఇన్ టచ్. సార్, మీ ఫీజ్? చచ్చా, అదేం వద్దు.
అంటే పనంతా అయిపోయాక ఒకేసారి తీసుకుంటాను. జాగ్రత్త. టేక్ కేర్. సీ యూ. తల్లి, కాపీ రైటింగ్ రాసేసావా? రాసేసాను సీతమ్మ. దాన్ని తొందరగా రాసేసి నెంబర్ స్టార్ట్ చేస్తారేనా? అంతలోపు నేను వంట ఫినిష్ చేసేస్తాను. మనిద్దరికి కాంపిటీషన్. ఎవరు గెలుస్తారో చూద్దాం. నేనే గెలుస్తాను. ఛాలెంజా? ఛాలెంజ్. సరే, తొందరగా. 3, 2, 1 గో. త్వరగా త్వరగా త్వరగా. సీతమ్మ, ఆ, నా ప్యాలెస్ ఎప్పుడు వస్తుంది? చెప్పు సీతమ్మ. ప్యాలెస్ కోసం కలలు కంటున్న పాపకి ఇప్పుడున్న ఇంటిని కూడా కాపాడుకోవడం కష్టమని నేను ఎలా చెప్పాలి? నేనే చూస్తాను. హాయ్ ఫ్రెండ్. హాయ్. ఎలా ఉన్నావు? నేను సూపర్. రామ్, ఈ టైంలో ఎందుకు వచ్చారు? మా ఫ్రెండ్ ని చూడాలనిపించింది, వచ్చేసాను. పెద్దవాళ్ళైతే ఎంతసేపు అయినా ఎవరినైనా వచ్చి చూడొచ్చు. అదే చిన్నపిల్లలైతే అలా కాదు. ఎందుకు అవదు? నువ్వు అనుకుంటే ఏం కావాలన్నా అవుతుంది. బికాజ్ యు ఆర్ ఎ మెజిషియన్. నీ మొహంలోనే మ్యాజిక్ ఉంది. ఈ టైంలో ఇక్కడికి ఎందుకు ఇలా రావటం రామ్? ఫ్రెండ్, నేను నీకు చెప్పాను కదా, నన్ను చూడడానికి. ఇది మా సిరి బేబీకి. ఏంటిది? అయ్యో, స్వీటా? ఫ్రెండ్, భయపడకు. అది స్వీట్ కాదు, డ్రై ఫ్రూట్ లడ్డు. చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ హెల్దీ. వావ్, డ్రై ఫ్రూట్. అంత ఖర్చు పెట్టి ఎందుకు తీసుకొచ్చారు రామ్? ఆ బాక్స్ ని చూస్తేనే మినిమం 500 ఉన్నట్టుంది కదా. నా స్పెషల్ ఫ్రెండ్ నా కోసం రోజు స్పెషల్ బాక్స్ ను పంపిస్తుంది. దాని ముందు ఇదేమీ కాదులే. మీరు కూడా చిన్న పిల్లల్లానే చేస్తున్నారు. నెక్స్ట్ టైం నుంచి ఇలా చేయకూడదు, సరేనా? దాన్ని నేను చెప్పాలి కదా ఫ్రెండ్. ఫోన్ చేసినప్పుడు కాల్ పిక్ చేయకుండా కట్ చేసి తిరిగి కాల్ కూడా చేయని వాళ్ళకి ఏం చెప్పాలి చెప్పు? కచ్చి చేయాలి. కరెక్ట్, కచ్చి చేస్తాను. చెయ్యాలి. కచ్చి చేశాక ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని మనిద్దరం ఒకటి అని చెప్పాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.